అమెరికా తొత్తుగా మారిన ప్రధాని నరేంద్ర మోదీ 140 కోట్ల ప్రజల ప్రయోజనాలను ట్రంప్కు తాకట్టు పెట్టాడని ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు వలీ, ఉల్లా, కల్లూరు ధర్మేంద్రలు మండిపడ్డారు. మోడీ విధానాలపై పోరాడే రోజులు దగ్గర పడ్డాయంటూ ఆరోపించారు. చలో అమెరికా కాన్సులేట్ ముట్టడి అంటూ ఏఐవైఎఫ్ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి బయలుదేరిన ర్యాలీని అడ్డుకుని పాల్గొన్న నాయకులు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ట్రంప్ భారత్కు కలిగిస్తున్న నష్టాన్ని మోదీ ఖండించకపోగా ఏఐవైఎఫ్ నాయకులు విమర్శించారు. అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్